పంచవృత్తుల కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ పార్వతమ్మ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో నిధులు లేక కార్పొరేషన్ నిర్వీర్యమైందని విమర్శించారు. ఏలూరులో విశ్వ బ్రాహ్మణ ఆధ్యాత్మిక పీఠం వార్షికోత్సవంలో ఆమె పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన ఇప్పుడు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయింది. మరి కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్మికులు అత్యధికంగా విశ్వబ్రాహ్మణ కులంలో ఉన్నారు. మరి వారి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం వస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఖచ్చితంగా ప్రోత్సాహం అనేది ఉంటుంది. అది తెలుగుదేశం గవర్నమెంట్లోనే ప్రోత్సాహాలు అనేది గత ప్రభుత్వంలో పేరుకే చైర్మన్లు అని ఇచ్చారు, కానీ ఎటువంటి నిధులు లేదు. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో నిధులు విడుదల చేశారు. ఎంతో అభివృద్ధికి కానీ కొంతమంది వెళ్ళారు. ఆ నిధులు మిగిలినటివి కానీ వైసీపీ గవర్నమెంట్ వాడుకోవడం జరిగింది. ఇప్పుడైతే కార్పొరేషన్లో ఎటువంటి నిధులు లేవు. ఇప్పుడు కార్పొరేషన్ ఇంత లేటు జరగడానికి కానీ నిధులు లేకపోవడమే. ఇప్పుడు కార్పొరేషన్లో నిధులు సమకూరుస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ వెళ్తూ ఉన్నారు. నేనైతే ప్రతి ఒక్కటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ మన సమస్యలపైన పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పదు గవర్నమెంట్ అనేది. విశ్వబ్రాహ్మణుల్లో పంచవృత్తులు అందరూ కూడా సాంప్రదాయ వృత్తి చేసినటువంటి కార్మికులు వేలాదిగా లక్షలాదిగా ఉన్నారు. మరి వారి అభివృద్ధికి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మీరు కార్పొరేషన్ ముందుకు వెళ్తారు? కుల వృత్తులు అనేది దానిపైన ప్రభుత్వం ముందుకెళ్ళాలి అనేది మా ఆలోచన. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి ఎలాంటి సహకారం అందించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఇప్పుడు ఇంకా డైరెక్టర్స్ను ఇవ్వలేదు. డైరెక్టర్స్ ఇచ్చినాక వాళ్ళ ప్రమాణ స్వీకారం అయ్యాక ప్రతి జిల్లాకు తిరగడం, ప్రతి నియోజకవర్గానికి తిరగడం, అక్కడ లోకల్గా ఏ సమస్యలు ఉన్నాయి వాటిపైన తెలుసుకొని ఆ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చేసి ఆ నివేదిక ద్వారా ప్రభుత్వం నుంచి మేము మామూలుగా నిధులు సేకరించి మన జాతి కోసం ఇవ్వాలని మేము చెప్తున్నాం. ఈరోజు విశ్వబ్రాహ్మణులకు ఒక గుర్తింపు వచ్చింది బ్రహ్మంగారి ద్వారా అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ బ్రహ్మంగారి మఠం ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. దాని కృషికి ఏమన్నా అభివృద్ధికైనా మీరు కృషి చేస్తారా? ముందుకు మీ పార్టీ అలా ముందుకెళ్ళదు? ఖచ్చితంగా బ్రహ్మంగారి గుడి అనేది తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి అనేది కొంచెం నోచుకుంటూ వెళ్తుంది. ఒక గుర్తింపు వచ్చిందంటే వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నుంచి మన జాతికి అందరిలో తెలియజేయడం అనేది అది ఒక తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరిగింది. అలాగే ఆ గుడి జీర్ణోద్ధరణకు గురైనప్పటి నుంచి చాలా ఇబ్బందులు కానీ మన వాళ్ళు ఎదుర్కొన్నారు. ఈ మధ్య అట్లాంటిది ఏమీ లేకుండా అక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారు అయితే పుట్టా సుధాకర్ గారు మొన్న అమ్మవారి గుడికి 3 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అలాగే బ్రహ్మగారి గుడికి కానీ చాలా నిధులు ఉన్నాయి. అవన్నీ అక్కడ సమకూరేలాగా అక్కడ అభివృద్ధి చెందేలాగా మేము చర్య తీసుకుంటాం. కార్పొరేషన్ చైర్పర్సన్ ఏలూరులో విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం కూడా కలిసింది. చెప్పండి, ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు కార్పొరేషన్ చైర్పర్సన్ ద్వారా? మరి విశ్వబ్రాహ్మణ కులం అనేది మిగిలిన సామాజిక వర్గాలకి భిన్నమైనటువంటి సామాజిక వర్గం. ఇందులో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కుల వృత్తి ఉంటుంది. కానీ విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గంలో 5 కుల వృత్తులు ఉన్నాయి. 5 కుల వృత్తుల్లో కూడా దాదాపు ఒక 3 వృత్తులు అయితే కనుమరుగైపోయినాయి. మిగిలిన వృత్తులు కూడా అవసాన దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్ని మేము కోరుకున్నది ఏంటంటే చైర్పర్సన్ గారి ద్వారా ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మన విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం సామాజిక వృత్తులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుంది, ఇవాళ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చెందటానికి ఏ మార్గాలు ప్రభుత్వం అవలంబించాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది మా అందరి యొక్క అభిరుచి మేరకు మేడం గారిని ఒక నివేదిక తయారు చేయమని చెప్పి కోరాము. వారు కూడా దానికి అంగీకరించారు. దీంట్లో కింద స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. వీరందరినీ ఏకీకృతం చేసుకుని వారందరి యొక్క ఆలోచన మేరకు అట్లాగే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా గతంలో 13 జిల్లాల్లో 13 మంది ఉండేవారు. మరి ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒకళ్ళని చొప్పున తీస్తారా లేకపోతే 26 మందిని తీస్తారా అనేది ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అంశం. దీనిలో కూడా పార్టీలో పనిచేసి ఉండొచ్చు, పని చేయకపోయి ఉండొచ్చు. ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసి మరి ఆ కార్పొరేషన్ యొక్క తీర్మానాలని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ జాతికి ప్రయోజనం కలుగుతుందని మేము భావిస్తున్నాం. అది ప్రభుత్వానికి అలాగే చైర్పర్సన్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం.
అది చూస్తున్నాం కదా, ఈరోజు కార్పొరేషన్ అనేది ఏర్పాటైంది. అయితే గత ప్రభుత్వంలో నిధులేమీ లేకుండా దానివల్ల కింద ఉన్నటువంటి వర్గాలు ఎవరికి కూడా అభివృద్ధి అనేది దూరంగా ఉన్నటువంటి మాట వాస్తవం అనేది కూడా ఈరోజు చైర్పర్సన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో నిధులు కేటాయించిన తర్వాత ప్రతి కింది స్థాయి వర్గాలకు కూడా న్యాయం జరిగే విధంగా ప్రధానంగా పంచవృత్తులు ఎవరైతే ఉన్నారో వారి అభివృద్ధికి తాము కృషి చేస్తామని కూడా ఆమె స్పష్టం చేయడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.